మావోయిస్ట్ అగ్రనేత మాడవి హిడ్మా లొంగుబాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయితే ఛత్తీస్గఢ్లోనే హిడ్మా లొంగిపోతాడని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు చూసినట్లయితే తెలంగాణ పోలీసుల ఎదుటే హిడ్మా లొంగిపోతాడని మరికొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. తెలంగాణ స్టేటే తనకొక సేఫ్ జోన్గా హిడ్మా భావిస్తున్నాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఈ బాటలోనే ఖచ్చితంగా ఇప్పుడు మాడవి హిడ్మా కూడా లొంగిపోయే అవకాశాలున్నాయని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చూసినట్లయితే మావోయిస్టులను 2026 మార్చి 31 కల్లా తుదముట్టిస్తామని చెప్పి కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఇలా ఒక్కొక్కరు దండకారణ్యం విడిచి బయటికి వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఆయుధాలు కూడా అప్పగిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో హిడ్మా ఉన్నాడా? అతనికి కూడా దాదాపు 60-70 ఏళ్ళు ఉండొచ్చేటటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నిఘా వర్గాలు కూడా ఈ విషయంపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో హిడ్మా లొంగిపోవడానికి సుముఖంగా లేడని, తెలంగాణనే ఒక సేఫ్ జోన్గా భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనాయకుడు మాడవి హిడ్మా అలియాస్ సంతోష్ ఇప్పుడు లొంగిపోతాడనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు ఖండిస్తున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చలేమనేది కూడా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా కూడా ఉన్న హిడ్మాకు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా కూడా పేరుంది. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేకమైనటువంటి దాడులు జరిగాయని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా పువ్వర్తి గ్రామం ఇతంది అనేక మందికి సాయుధ శిక్షణ ఇచ్చి పిఎల్జీలో చేర్చి అభేద్యమైనటువంటి సైన్యంగా తీర్చిదిద్దాడు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా చాలాసార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి త్రుటిలో తప్పించుకున్నాడు. అగ్రనేతలు సోను, ఆశన్నతో పాటు వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగుబాటు విషయంలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె ధ్వంజం కేశా అలియాస్ జిన్ని వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇక హిడ్మా సైతం తన అనుచరులతో కలిసి వరంగల్ పోలీసుల ఎదుటే లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. 2017 ఏప్రిల్ 24న చింతాకుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పనులకు భద్రతా బలగాలు వెళ్తున్నటువంటి క్రమంలో సిఆర్పిఎఫ్ జవాన్లను చుట్టుముట్టి దాడి చేసినటువంటి ఘటనలో 24 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. వాళ్ళు రోడ్డుకు సంబంధించినటువంటి భద్రతకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ దాడి జరిగింది. ఇక 2018 మార్చి 13న సుకుమా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల మందుపాత్ర పేల్చడంతో 12 మంది జవాన్లు సైతం మృతి చెందారు. ఇక 2020 ఫిబ్రవరిలో సుకుమా జిల్లా పిడమిట్ అటవీ ప్రాంతంలో మందుపాత్రలు పేల్చి కాల్పులు జరిపినటువంటి ఘటనలో కూడా 12 మంది జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇక 2021 ఏప్రిల్లో జరిగినటువంటి జీనుగూడెం అడవిలో హిడ్మా ఉన్నాడనే సమాచారం ఇచ్చి, అతనే తనకు తానుగా ఒక సమాచారం ఇచ్చి భద్రతా బలగాలని నమ్మించి అక్కడికి వచ్చినటువంటి 26 మంది భద్రతా బలగాల్ని హతమార్చినటువంటి ఘటనకు సైతం ప్రధాన సూత్రధారిగా హిడ్మానే అని భద్రతా బలగాలు గతంలోనే స్పష్టం చేశాయి. ఇక కనీసం చాలా కాలం పాటు ఫోటో సైతం బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు హిడ్మా. మావోయిస్టు పార్టీలోనే అతని గురించి తెలియని సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేశాడు. ఇక తన నీడను కూడా హిడ్మా నమ్మడని, దాదాపు 10 కంటే ఎక్కువ మంది మావోయిస్టులు రాత్రింబగలు అతనికి కాపలా కాస్తారని మాజీ మావోయిస్టులు కూడా మీడియా ముందు అనేక సార్లు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న హిడ్మాకు 5 అంచెల భద్రత ఉంటుందని, సో ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల నుంచి కూడా తప్పించుకున్నాడు అనేటటువంటి వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి గతంలో. అయితే ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి అతి సమీపంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు నిర్విరామంగా కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు హిడ్మా ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అలాగే మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాట పడుతున్నటువంటి క్రమంలో హిడ్మా కూడా దండకారణ్యం విడిచి వస్తాడా లేదా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది.